వీడియోగ్రాఫర్లు మీరు సెట్ చేసి కూర్చోండి. ఎందుకంటే ప్రస్తుతం యువతరం యొక్క ఫోకస్ స్పాన్ ఆఫ్ అటెన్షన్ 29 సెకండ్స్. 29 సెకండ్లో ఒకసారి అటు ఇటు చూడాలి. లేకుంటే అందుకని మీరు రీల్స్ అన్నీ కూడా 29 సెకండ్లు తయారు చేస్తారు ఈ మధ్యన. ఎందుకంటే మీరు 29 సెకండ్ల కన్నా రీల్స్ ఎక్కువ ఉంటే ఇలా కొట్టేస్తారట. త్వరలో ఈ స్పాన్ ఆఫ్ అటెన్షన్ 13 సెకండ్స్ కాబోతుంది. 13 సెకండ్స్. ఇంత ప్రమాదకరం. కాబట్టి ఈ ప్రమాదకరంలో యువతరం ఏ విధంగా వెళ్ళిపోతుంది, దాని నుంచి ఎలా బయటికి రాగాలన్నది ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే మీరు కదిలారంటే వీళ్ళకి మీతో కదులుతారు, మీరు నిలబడ్డారంటే మీతో కదులుతారు, మీరు ఇక్కడ మూమెంట్ చేస్తుంటే వాళ్ళు మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే 29 సెకండ్స్ బ్యారియర్ వచ్చేసింది మధ్యలో. కాబట్టి దాన్ని దాటుకొని ప్రవీణ్ గారు 45 నిమిషాలు టీచింగ్ ఎలా చేస్తారో చాలా కష్టమైన విషయం మీ అందరికీ. ఒక 45 నిమిషాలు క్లాసును పట్టి ఉంచాలంటే టీచర్ చాలా ఎక్స్పర్ట్గా ఉండాలన్నమాట. కాబట్టి ఆ విధమైన దీంట్లో బాబు సెట్టా నీది రైట్, ఇక్కడ కూర్చోండి పర్లేదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజ్ఞా భారతి ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆన్ దిస్ సండే టు మీట్ దీస్ యంగ్స్టర్స్. ఎందుకంటే మా గురువు గారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, స్టార్ట్ యువర్ డే బై మీటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. వీలైనప్పుడంతా కూడా భారతదేశ భవిష్యత్తు గురించి ఒకసారి కలిస్తే చాలా మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది అంటారు. కాబట్టి ఐ డోంట్ నో హౌ మచ్ వీఆర్ గోయింగ్ టు ఇన్స్పైర్ యూ, బట్ యు ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఇన్స్పైర్ అస్ బికాస్ వీ ఆల్వేస్ డిపెండ్ ఆన్ యూ. ది నేషన్ ఈజ్ డిపెండింగ్ ఆన్ యూ ఫర్ ఇట్స్ ఫ్యూచర్. సో యువర్ జాబ్ ఈజ్ టు మేక్ ది నేషన్ గ్రేట్. You have to live in the present and you have to realize your potential and you have to do the best if you want the nation to progress or nation to go ahead. It's not going to be a one-way communication. I am going to ask you a few questions and elicit some responses from you also. Today the topic is nation first, not country first. They could have named it as country first. So there is a difference between country and nation. So my question to you is, what is the difference between country and nation? Is it the same or is it different? Any ideas? You can give your responses, there is no problem. Yes, mimmalni vastanu, final ga vastanu. Yes, what is the difference between country and nation? ఎనీథింగ్ చెప్పండి, ఫ్రీగా మాట్లాడండి. ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడే మన భావాలు బయటకు వస్తాయి, మన ఆలోచనలు బయటకు వస్తాయి, కొత్త విషయాలు నేర్చుకుంటాం. యా పార్డన్. సో ల్యాండ్ ఈజ్ కంట్రీ, ల్యాండ్ విత్ ఫ్యూ బార్డర్స్, సో ఇట్ మేక్స్ ది కంట్రీ. యా, దట్ ఈస్ వన్ రెస్పాన్స్ విచ్ హెస్ బీన్ గివెన్ బై హిమ్. Country means it is a piece of land with borders. Okay, then what is nation? India is a country or nation? Yes. Country to which I belong. Okay. Sir said country to which I belong. Yes. India is a nation. Okay. Oh, mimmalni main ga mimmalni adugutunnanu. Any response from the youngsters? Because reels lo country nation gurinchi చూపించరు. రీల్లో విచిత్రంగా నాట్యాలు చేసేవాళ్ళు, విచిత్రమైన విన్యాసాలు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళని చూపిస్తుంటారు. రీల్స్లో నేషన్ గురించి చెప్పరు, రీల్స్లో కంట్రీ గురించి చెప్పరు, రీల్స్లో వివేకానందం చూపించరు. సో అది ఆ రీల్స్లో మీరు పడిపోయి ఉన్నారు. అది సమస్య మనకి. కాబట్టి రీల్ నుంచి బయటికి లాగాలి, మొబైల్ నుంచి బయటికి లాగాలి. బోరు బావిలో పడ్డ పిల్లవాడిని రక్షించగలం కానీ స్మార్ట్ ఫోన్ బోర్లో పడినవాడిని రక్షించడం చాలా కష్టమైపోతుంది ఈ మధ్యలో. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కంట్రీ అండ్ నేషన్? చెప్పు, ధైర్యంగా చెప్పాలి. మనిషికి కావాల్సింది ధైర్యం. ఏమీ తెలియకుండా, ఆ దేశం ఎలా ఉంటుందో తెలియకుండా, అక్కడ ఎలా ఉంటుందో తెలియకుండా సముద్ర ప్రయాణం చేసి అమెరికాకు చేరిన మహానుభావుడు స్వామి వివేకానంద. అక్కడ ఇన్విటేషన్ లేదు. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్కి he has no invitation. So he goes there because he wants to show what India is and what Hinduism is. సో ఆ డ్రైవ్ ఏదైతే ఉందో ఆ డ్రైవ్ అక్కడికి తీసుకెళ్ళింది.
ఆ డ్రైవ్ అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఒక ప్రొఫెసర్ కలిసి ఆయన రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు. సో దెన్ హీ కుడ్ గెట్ ఇన్ టు ది వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్గనైజ్డ్ ఇన్ షికాగో ఆన్ September 12th. మళ్ళీ మీరు నడిస్తే అటు చూస్తున్నారు మిమ్మల్ని, అదే సమస్య. 29 seconds. So he reached there. Then he could get entry into a hall like this, because I visited Chicago and I had seen that auditorium also where Swami Vivekananda delivered his speech. So then, by seeing his attire, he was given chance at about 4 o'clock in the evening on September 11th, 1893. Then he stood up and he started his speech. What did he say? What are the first words of Swami Vivekananda? మీరు చెప్పకండి, వీళ్ళని మీరెవరు మాట్లాడరు, ఓన్లీ వీళ్ళు మాట్లాడతారు. ఎస్, వాట్ వర్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ హౌ హీ అడ్రస్ ది గ్యాదరింగ్? చెప్పండి ఆయన మిమ్మల్ని. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎవరు? బాబా వెంటనే రిప్లై చేసింది మహేష్ బాబు. చూడండి, స్వామి వివేకానంద భారతదేశానికి ఎవరైతే గొప్ప స్థానాన్ని సంపాదించారో ఆయన ఏం మాట్లాడాలో మనకు గుర్తులేదు, కానీ ఒక సినిమా హీరో మాట్లాడిన విషయాలు మనం ఈ మెమరీలో రికార్డ్ చేసుకుంటాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటాడు ఆయన. అది అనగానే ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ లేచి స్టాండింగ్ ఓవేషన్, చప్పట్లు కొట్టారు వివేకానందుల వారికి. మీరు అడగచ్చు, వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ ఇట్? సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అంటే ఏంటి, ఎందుకు కొట్టారు చప్పట్లు అంటే, ఆ రోజు మార్నింగ్ నుంచి వివేకానందుల వారు మాట్లాడే వరకు అక్కడ వచ్చిన వివిధ ధర్మాలు, వివిధ జాతుల యొక్క ప్రతినిధులంతా వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారంటే లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్నారు. అంటే అదర్ రిలీజియన్స్ లుక్ ఎట్ ది వరల్డ్ లైక్ మెన్ అండ్ విమెన్, బట్ వెన్ హీ స్పోక్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, హీ సేస్ all women in the entire world, India treats them like our family. They are all our sisters. And brothers of America, all the men, India treats them like the part of their family and they treat them like brothers. అంటే భారతదేశ సంస్కృతి ఏంటంటే ప్రపంచంలో ఉన్న వారిని అందరినీ కూడా తమ కుటుంబంగా భావించి ఒక అద్భుతమైన సంస్కృతి భారతదేశానికి అని తెలిసిన తర్వాత అక్కడి ప్రజలందరూ కూడా విస్తుపోయారు. ఇదిరా భారతదేశం అంటే ఇదా అని అందరూ కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటూ ఆ మహానుభావుడికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. వీటి గురించి తెలుసుకోవాలి. ఇది భారతదేశం, దట్ ఈజ్ నేషన్. అమెరికా కూడా కంట్రీ, అంటే బార్డర్స్ ఉన్నది. మనకు ఇండియా కూడా బార్డర్స్ ఉన్నాయి. కానీ ఇండియాని మనల్ని నేషన్ అని ఎందుకు అనుకుంటామంటే మనలో ఉన్న భావాలు, భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క భావాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని ఏమంటాము, నేషన్. కాబట్టి నేషన్కు భూమి ముఖ్యం కాదు, ఆ దేశంలో నివసించే ప్రజలు ముఖ్యం, వాళ్ళ భావాలు ముఖ్యం, వాళ్ళ కల్చర్ ముఖ్యం, వాళ్ళ నాలెడ్జ్ ముఖ్యం. ఏ దేశంలో అయితే ఈ విధమైన ప్రజలు ఉంటారో ఆ దేశానికి నేషన్ హుడ్ వస్తుందన్నమాట. కాబట్టి మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేశం అంటే ఒక్క భూభాగం కాదు. అందుకని ఈ సందర్భంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని ఏ విధంగా వర్ణించారో ఒక్కసారి మీ అందరికీ తెలియాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారంటే, భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ హై. భారతదేశం అన్నది ఒక భూభాగం కాదు, జీతా జాగ్తా రాష్ట్ర పురుష్ అంటే జీవిస్తున్న యొక్క మనిషి, ఒక రాష్ట్ర పురుషుడు. హిమాలయ మస్తక్ హై, కశ్మీర్ కిరీట్ హై, పంజాబ్ और बंगाल दो विशाल कंधे है, पूर्व और पश्चिम घाटे दो विशाल जंगाए है, कन्याकुमारी इसका चरण है, सागर इसके पग पकारता है, यह चंदन की भूमि है, अभिनंदन की भूमि है, यह तर्पण की भूमि है, यह अर्पण की भूमि है, इसका कंकर कंकर शंकर है, इसका बिंदु बिंदु गंगा जल है, हम जिएंगे तो इसके लिए, मरेंगे तो इसके लिए. ఇది అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశం గురించి మాట్లాడారు. ఇది నేషన్ అంటే, దిస్ ఈజ్ నేషన్. నేషన్ అంటే అందుకనే ఆయన మొదటి భారత్ ఏక్ జమీన్ కా టుకడా నహీ హై. భారతదేశం కేవలం ఒక భూభాగం కాదు,
అందులో ఉన్న గొప్ప విషయాలు ఏంటి అని ఆయన మనకు చెప్పారు. దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసి వెళితే ఏమన్నారంటే, हम मरने के बाद हमारा अस्थियां जब गंगा नदी में बहते हैं उसके पास आप कान रखे सुने तो वो अस्थियां भी बोलेंगे భారత్ మాతాకి జై అని అటల్ బిహారీ వాజ్పేయి. మేము చనిపోయిన తర్వాత మా అస్థికలు గంగా నదిలో ప్రవహిస్తుంటాయి, తేలుతుంటాయి. ఆ అస్థికల దగ్గరికి మీరు వెళ్ళి ఒక్కసారి చెవి పెడితే ఆ అస్థికలు కూడా మాట్లాడతాయి భారత్ మాతాకి జై అని. ఇది భారతదేశం. దిస్ ఈజ్ ది నేషన్. కాబట్టి ఈ భారతదేశంలో పుట్టడం అన్నది మన అందరి యొక్క అదృష్టం. పద్మపురాణం ఒకసారి తిరగేస్తే మీరు 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఎత్తడం చాలా అదృష్టం అంటారు. 84 లక్షల జీవరాశులు అందులో మానవ జన్మ ఒకటే. అది మనం అందరం అదృష్టం. అటువంటి మానవ జన్మ భారతదేశంలో పుట్టడం అన్నది ఇంకా గొప్ప అదృష్టం అంటారు. మనం అందరం కూడా అంత అదృష్టం. మానవులుగా పుట్టాం, భారతదేశంలో పుట్టాం. కాబట్టి మనం అందరము చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క బాధ్యతలను మనం సక్రమంగా నెరవేర్చాలి. We have to be committed and we have to do the best. We have to behave responsibly. అప్పుడు ఆ దేశాన్ని నేషన్ అంట. కాబట్టి నేను స్టూడెంట్ని, సపోజ్ ప్రవీణ్ గారు ప్రిన్సిపల్ గారు, జ్యోతిర్మయి మేడం ఆవిడ ఫార్మసీలో పెద్ద సైంటిస్ట్ ఆవిడ, భూషణ్ గారు ఆయుష్ విభాగంలో పనిచేశారు, ఇక్కడ ఉన్నారు శర్మ గారు ఉన్నారు, మేడం ఉన్నారు. వీరంతా మనం కూడా ఒక్కొక్క భూమిక మనం నిభాయిస్తున్నాం. ఈ భూమికలను మనం ప్రతి ఒక్కరూ కూడా సక్రమంగా చేయగలిగితే, ఇఫ్ యూ కెన్ పర్ఫార్మ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ విత్ లాట్ ఆఫ్ సిన్సియారిటీ, లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ లాట్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ ఏమవుతుందంటే దట్ బికమ్స్ ది నేషన్. కాబట్టి నేషన్ యొక్క కాన్సెప్ట్ అన్నది మీకు బ్రహ్మాండంగా తెలియాలి. భారతదేశం గురించి మనకు గౌరవం ఉండాలి. మనం ఏ దేశంలో ఉంటున్నామో ఆ దేశం పట్ల అభిమానాన్ని పెంచుకోవాలి. చాలామంది అభిమానం ఉండదు, భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడతారు. అందుకని మిమ్మల్ని ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు 326 BC, 326వ సంవత్సరం బీసీకి తీసుకెళ్తాం. అలెగ్జాండర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. He wanted to conquer the entire world and he wanted to become the Alexander the Great. వాళ్ళ గురువు గారు ఉన్నారు, ఆయన పేరు అరిస్టాటిల్. యాక్చువల్గా మీరు చూస్తే సిరియాను జయించాడు, ఈజిప్టును జయించాడు, పర్షియాను జయించాడు. అప్పుడు వాళ్ళ గురువు గారికి చెప్పారు, గురువు గారు నేను సిరియాను జయించాను, ఈజిప్ట్ జయించాను, పర్షియాను జయిస్తాను. అప్పుడు వాళ్ళ గురువు గారు అన్నారు, ఈ 3 జయించావు కానీ ఒక్క దేశం ఉంటుంది, ఆ దేశం వైపు వెళ్ళకు అని చెబుతాడు. ఏ దేశం గురువు గారు అంటాడు, అదే భారతదేశం అంటాడు. అప్పుడు అయినా కూడా వినడు గురువు మాట. నేను ప్రపంచ దిగ్గజాన్ని కావాలి, ఐ వాంట్ టు బి కాల్డ్ మై సెల్ఫ్ యాజ్ ది అలెగ్జాండర్ ది గ్రేట్ అని భారతదేశం వైపు వస్తాడు. అది తెలుస్తుంది అరిస్టాటిల్కి. అప్పుడు అరిస్టాటిల్ చెబుతాడు, నువ్వు వెళుతున్నావు భారతదేశానికి నా యొక్క సలహాను వినకుండా, కానీ నువ్వు తిరిగి వస్తే భారతదేశం నుంచి నాకు 5 వస్తువులు తీసుకురా అంటాడు. భారతదేశం, బ్రింగ్ మీ 5 things ఫ్రమ్ ఇండియా. ఫస్ట్ వన్ ఈజ్, భారతదేశంలో ఉన్న భూమి, భారతదేశంలో ఉన్న మట్టి అతి పవిత్రమైనది కాబట్టి వచ్చేటప్పుడు భారతదేశాన్ని మట్టిని తీసుకురా నా దగ్గరికి. రెండవది, ఎప్పుడూ కూడా చెడిపోని గంగా జలాన్ని తీసుకురా అంటాడు. మూడవది, భాగవతాన్ని తీసుకురా. 4 భగవద్గీత తీసుకురా. భారతదేశం నుంచి ఒక గురువును తీసుకురా, అతన్ని నేను గురువుగా భావిస్తాను అని అరిస్టాటిల్ అలెగ్జాండర్కి చెప్తాడు. ఇది భారతదేశం, ఇది భారతదేశం. వచ్చాడు అలెగ్జాండర్, పురుషోత్తముడితో యుద్ధం తెలిసింది మీకు, నది ఒడ్డున జరిగింది, ఝీలం నది ఒడ్డున. ఆ తరువాత వెనక్కి వెళ్ళిపోతాడు అలెగ్జాండర్. ఆ తర్వాత ఏమైందో మీకు తెలుసు. అందువల్ల భారతదేశం ఎటువంటి దేశము అని తెలుసుకోవాలంటే భారతదేశం యొక్క చరిత్ర చదవండి. భారతదేశం యొక్క గొప్ప గొప్ప విషయాలను తెలుసుకొని అటువంటి భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి అన్నది నేర్చుకోండి. సో ఇఫ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ నేషన్, ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ యువర్ నేషన్. భారతదేశం ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు మనలో ఒక గర్వం ఉంటుంది. అటువంటి దేశంలో నేను పుట్టాను కాబట్టి నేను కూడా ఈ దేశానికి ఏదైనా చెయ్యాలి అన్న భావనలు మీలో వస్తాయి.
కాబట్టి ఆ విధమైన భావనలు తీసుకుంటూ తరువాత భారతదేశం యొక్క కల్చర్ ఇది కూడా మనకు తెలియాలి. భారతదేశం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇది భారతదేశం. కాబట్టి మనం భారతదేశంలో ఉన్నందువల్ల ఈ కల్చర్ మనలో ఉండాలి. అమ్మను గౌరవించాలి, నాన్నను గౌరవించాలి, గురువుని గౌరవించాలి, అతిథుల్ని గౌరవించాలి. హాయ్ సార్ కాదు మీరు అనాల్సింది, గురువు గారు కనపడితే నమస్కారం పెట్టాలి. ఇది భారతదేశ సంస్కృతి. ఈ మధ్య కాలేజీ స్కూల్లో చూస్తుంటాను, హాయ్ సార్. వాట్ ఈజ్ హాయ్ సార్? ఇది భారతదేశం కల్చర్ కాదు. ఇది భారతదేశ కల్చర్. గురువు గారు కనపడగానే 2 చేతులు జోడించి నమస్కరించేది భారత తత్వం. దట్ ఈజ్ యువర్ నేషన్. కాబట్టి భారతదేశంలో ఉన్న మనందరికీ కూడా భారతదేశం యొక్క సంస్కృతి తెలియాలి, భారతదేశ సంస్కారం తెలియాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది భారతదేశం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం అయిన తరువాత మీరు భారతీయులుగా గర్వపడే విధంగా మీరు తయారవ్వాలి. భారతదేశాన్ని చూసి గర్వపడడం కాదు, భారతదేశ సంస్కృతిని చూసి ఆ సంస్కృతి మనలో జీర్ణించుకొని మనం ఆ విధంగా ప్రవర్తించడం మొదలుపెట్టినప్పుడు మళ్ళా భారతదేశం బ్రహ్మాండమైన దేశంగా మారుతుంది. భారతదేశం యొక్క ఇంకొక విధానం, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్చిత్తు, మా కశ్చిత్ దుఃఖ భాగ భవేత్. ఇది భారతదేశం. అంటే అందరూ సుఖంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. ఇది భారతదేశం కోరుకుంటుంది. 1959వ సంవత్సరంలో చైనా వాళ్ళు టిబెట్ మీద వారి ఆక్రమణ చేస్తే అక్కడ నుంచి వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు భారతదేశానికి, దలైలామా అధ్యక్షత. కానీ భారతదేశం ఏమనుకుంటుంది, అయ్యో చైనా అంత పెద్ద దేశమే, ఆ దేశం నుంచి వస్తే మనకేమవుతుందో అని అనుకోలేదు. కొంతమంది వ్యక్తులు అక్కడ ఇబ్బందిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలంటే నా భారతదేశ భూమి సిద్ధంగా ఉంటుందని వాళ్ళందరికీ కూడా మనం ఆశ్రయం ఇచ్చాం. ఆ తర్వాత దీని కారణంగా 1962వ సంవత్సరంలో మన మీద చైనా దండయాత్ర కూడా చేసింది. కానీ భారతదేశం తన సంస్కృతిని వదిలికేదు. సర్వే భవంతు సుఖినః. ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలి, ఎవరికైనా కష్టం దొరికితే భారతదేశం సిద్ధంగా ఉంటున్నది భారతదేశం యొక్క కల్చర్. సర్వే సంతు నిరామయ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని భారతదేశం కోరుకుంటుంది. అందుకని డాక్టర్ జ్యోతిర్మయ్య గారు చెప్పారు, పిసి రాయ్ అనే వ్యక్తి బెంగాల్ కెమికల్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి అప్పటి వరకు దిగుమతులు చేసుకుంటున్న భారతదేశం తనంతకు స్వయంగా మెడిసిన్స్ తయారు చేసుకునే స్థాయికి డాక్టర్ పిసి రాయ్ గారు తీసుకొచ్చారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నది భారతదేశం. కాబట్టి ఆ తర్వాత మీరు కోవిడ్ కాలంలో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, బాబు నిద్రపోతున్నాయన, దేశాన్ని మేల్కొల్పాలి, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను, మేల్కొలండి. సో ఆయన వచ్చారు. కోవిడ్ కాలంలో ఒక్కసారి చూడండి, బ్రెజిల్ దేశపు అధ్యక్షుడు మన ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారు? ఆయన లెటర్లో భారతదేశం సంస్కృతిని గురించి చదివాడు. లక్ష్మణుడు మూర్ఛపోతే ఏ విధంగా హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చాడో మీరు కూడా మాకు సంజీవిని పంపించండి అని బ్రెజిల్ దేశపు అధ్యక్షుడు భారత ప్రధానమంత్రికి లెటర్ రాస్తారు. ఇది భారతదేశం. ఎందుకంటే వాళ్లకు తెలుసు భారతదేశం ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేది భారతదేశం. దానివల్ల చూడండి మన వ్యాక్సినేషన్స్ ఎన్ని దేశాలకు పంపించాం మనం. కోవిడ్ కాలంలో భారతదేశం మన వ్యాక్సిన్లు మనమే పెట్టుకోవాలి, దీని మీద బిజినెస్ చేయాలని మనం ఎప్పుడు అనుకోలే. ప్రపంచంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలనుకున్నాం, మనం అనేక దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ను పంపించగలిగాం. ఇది భారతదేశం. కాబట్టి యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. అటువంటి దేశంలో నేను పుట్టాను కాబట్టి నా డ్యూటీని నేను సక్రమంగా చేయాలని మీరు అనుకోవాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ బాగా ఉండాలి, మంచిగా ఉండాలి. మా కశ్చిత్ దుఃఖ భాగ భవేత్, ఎవరూ దుఃఖాన్ని పొందకూడదు అని కోరుకుంటుంది భారతదేశం. కాబట్టి మీరు కూడా ఆ సంస్కృతిని అలవాటు చేసుకోవాలి. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్లకు సహాయం చేయాలి. ఎవరికైనా ఆరోగ్యం సరిగా లేకుంటే మనం వాళ్లకు సహాయం చేయగలగాలి. ఇది భారతదేశం యొక్క సంస్కారం. ఇప్పుడు ఎలా ఉంటుంది, స్కూటర్ మీద ఎవరైనా యాక్సిడెంట్ అయిపోతే వాళ్ళు అరుస్తుంటారు అక్కడ మాకు సహాయం చేయండి అని, కానీ వెంటనే మన వాళ్ళు స్మార్ట్ ఫోన్లు తీస్తారు, తీసి వీడియో మళ్ళీ ఇటు తీస్తారు మళ్ళీ, ఎందుకంటే నా బొమ్మ కూడా కనిపించాలి అందులో.
అని వెంటనే దాన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంటారు. ఎన్ని వీడియోలు వస్తుంటాయి అవి చూడండి. పాపం రోడ్డు మీద నిలబడి విలవిలా కొట్టుకుంటూ ఉంటే వాళ్లకు సహాయం చేయకుండా వెళ్ళేవాళ్ళు భారతదేశ సంస్కృతిని సంస్కారాన్ని అర్థం చేసుకోలేదు. కాబట్టి భారతదేశంలో ఉన్నందువల్ల భారతదేశ సంస్కారాన్ని సంస్కృతిని మనం జీర్ణించుకోగలిగితే దట్ ఈజ్ నేషన్ ఫస్ట్. దట్ ఈజ్ నేషన్, నాట్ ఐఎమ్ నాట్ ఫస్ట్, నేషన్ ఈజ్ ఫస్ట్. కాబట్టి దేశపు యొక్క ఏదైతే సంస్కృతి ఉంటుందో అది నేను జీర్ణించుకుంటే అప్పుడు దేశం నాకు ప్రాధాన్యం అవుతుంది. నా సుఖము నా కంఫర్ట్ నాకు అవసరం లేదు, దేశం బాగుండాలి. ఇండియా కెన్ బికమ్ గ్రేట్. ప్రవీణ్ గారు ఇప్పుడే చెప్పారు, యంగ్ సైంటిస్ట్ అవార్డు ఆయన తీసుకున్నారు. ఎందుకంటే ఆయన ప్రజలకున్న సమస్య ఏదైతే ఉందో దాన్ని దూరం చేయాలి అని అనుకున్నారు. మామూలుగా కరెంటు ఫ్లక్చుయేషన్స్ అవుతుంటుంది, దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు ఆయన ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ కానీ ఒక గ్యాడ్జెట్ కనుక్కోవాలన్నారు. అంటే ఈ ఫ్లక్చుయేషన్ తగ్గించే వరకు మనం ఎలక్ట్రిసిటీ సక్రమంగా ఇవ్వాలి, ఆ తర్వాత ఫ్లక్చుయేషన్స్ పోయిన తర్వాత రెగ్యులర్ సప్లై వస్తుందని నేను ఇప్పుడే కనుక్కున్నాను ఆయన దగ్గర నుంచి. ఎందుకు మీకు యంగ్ సైంటిస్ట్ అవార్డు వచ్చిందంటే ఆయన చెప్పారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ ఇన్క్విజిటివ్నెస్ అన్నది ఉండాలి. భారతదేశం యొక్క ఇంకో సంస్కృతి ఏంటంటే కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్న ఒక తపన మీలో ఉండాలి. నిన్న ఈనాడులో వచ్చిన ఒక ఐటెం బ్రహ్మాండంగా ఉంది, ఒకసారి చదవండి. ప్రశ్నించడం మర్చిపోతున్నామా అని ఒక ఆర్టికల్ వచ్చింది. ప్రశ్నించడం మర్చిపోతున్నాం. మనం ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనుకుంటున్నాం. ఎస్, ఇది కరెక్టే, కానీ ప్రశ్నించే తత్వం మనలో ఉండాలి. ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు మీరు అడగాలి. యూత్ ఎప్పుడూ కూడా ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు వేయాలి. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఒక కొత్త జిజ్ఞాస ఉన్న వ్యక్తి బయలుదేరతాడు. సంబడి విత్ ఏ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అన్నది మీలో మొదలవుతుంది. కాబట్టి ఇది కూడా భారతదేశం యొక్క కల్చర్, ప్రశ్నించడం, అందులోంచి విషయాలు మనం తెలుసుకోవడం. సో మై డియర్ యంగ్స్టర్స్, డోంట్ బ్లైండ్లీ గో బై. మీ ఇద్దరు పిల్లలు మొబైల్స్లో బిజీగా ఉన్నారమ్మా. నేను టీచర్గా పనిచేశాను, నేను లెక్చరర్గా. కాబట్టి ఏ స్టూడెంట్ ఏం చేస్తున్నాడా అన్నది నాకు సులభంగా తెలుస్తుంది. ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాజ్ ఎ లెక్చరర్. కాబట్టి ఎవరు మొబైల్లో ఉన్నారు, పొద్దున ఫేస్బుక్లో ఏం పెట్టాం, ఎవరైనా థమ్స్అప్ పెట్టారా, థమ్స్ డౌన్ పెట్టారా, ఏమవుతుంది, ఈ ఆతృతలో చాలామంది ఉంటారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో నాకు తెలుసు. కాబట్టి వినండి, భారతదేశం గురించి మాట్లాడుతున్నాను. ఆ చెత్త దొరుకుతుంది మీకు మొబైల్ నుంచి బ్రహ్మాండంగా. ఎవరో రీల్స్, మొన్న ఎయిర్పోర్ట్కి వెళ్ళా, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు. వైఫ్ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంది, సూట్ కేసు అక్కడి నుంచి ఇక్కడికి లాక్కొని వస్తుంది, హస్బెండ్ తీస్తున్నాడు వీడియో. అదంతా అయిన తర్వాత అడిగాను ఏంటిది అంటే, సార్ ఇది రీల్ పెడతాను సార్ నేను అన్నాడు. మొదటిసారి రీల్ అన్నది అప్పుడు విన్నా నేను. ఏముంటాయండి అంటే రీల్స్ అంటే, ఏమవుతుంది రీల్ పెడితే అంటే, చాలామంది చూస్తారు సార్. ఇదెవరు చూస్తారండి అన్నారు. చూడండి సార్, చూస్తారు చాలామంది. నెల రోజుల తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్లో కలిశారు వాళ్ళిద్దరే. అడిగాను ఏమైందండి మీ రీల్ అంటే, ఈ ఒక నెలలో 30 లక్షల మంది చూశారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఆవిడ నడిచి వస్తుంది అంతే. చూస్తూ దానిలో మునిగిపోయి దేశాన్ని మరిచిపోయి, నేషన్ కాదు ఒక కేవలం మనదొక కంట్రీ అన్న భావన వాళ్ళలో తయారు చేయాలని అనేక కుట్రలు జరుగుతున్నాయి మన మీద. సో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన నిర్వీర్యులుగా చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతాయి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ మేడ్ టు సీ దట్ యూ లూజ్ యువర్ ఇన్క్విజిటివ్ ఎబిలిటీ. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రశ్నించే తత్వం. వై, వాట్, హౌ. కోపర్నికస్ తెలుసా మీకు? కోపర్నికస్, హూ ఈజ్ కోపర్నికస్? మీరంతా చదివారు సైన్స్. ఏమన్నా అడిగితే అవుట్ ఆఫ్ సిలబస్ అంటారు. అయిపోయింది సార్, అది 7th చదివాం, ఇంకా నో వీడు అంతే, మెమరీలో పెట్టాం, వదిలేసాం. కోపర్నికస్ అంతకుముందు ఏమనుకునేవాళ్ళంటే భూమి చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అనుకునేవాడు. బట్ కోపర్నికస్ క్వశ్చన్, ఎందుకంటే అందరూ నమ్మేస్తున్నారు. బట్ కోపర్నికస్ క్వశ్చన్ అండ్ ఈ కేమ్ అవుట్ విత్ ఏ another theory. Around sun all the planets revolve. Copernicus, he suggested a new theory.
సో ఇలా ప్రశ్నించడం ఎప్పుడైతే మొదలు పెడతారో మీరు కొత్త కొత్త విషయాలు మీరు ఇది కూడా భారతదేశం యొక్క సంస్కృతి. కాబట్టి అది నేర్చుకోండి. భారతదేశం యొక్క ఇంకో కల్చర్ ఏంటంటే ఆనో భద్రా కృతవో యాంతు విశ్వతః. ఋగ్వేదంలో చెబుతారు, లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్. అన్ని దిశల నుంచి మంచి ఆలోచనలు మనకు రావాలి అన్నది భారతదేశం కోరుకుంటుంది. కాబట్టి మీరు వీలైనంత మంచి విషయాలు మీరు నేర్చుకోవాలి. నిన్న ఒక వ్యక్తిని కలిశాను, మా ఇంటికి వచ్చాడు, నా మంచి ఫ్రెండ్ ఆయన పేరు చింతకింది మల్లేశం. విన్నారా ఎవరైనా మీరు పేరు? చింతకింది బాబు నాయన, చింతకింది మల్లేశం. మీరు కాదు గురుగారు, నేను వీళ్ళతో 3వ రో నుంచి మాట్లాడుతున్నా. చింతకింది మల్లేశం ఎవరైనా చెప్పొచ్చు? చింతకింది మల్లేశం, పద్మశ్రీ చింతకింది మల్లేశం. మీరద్దు గురుగారు, నేను వీళ్ళతో ఉన్నా. నేను ఇదంతా అయిన తర్వాత మిమ్మల్ని ఒకసారి మాట్లాడిస్తాను. వీళ్ళు మాట్లాడాలి. ప్రభాస్ నెక్స్ట్ సినిమా ఏంటి? ప్రభాస్ ఏనాయనా చూడు, చింతకింది మల్లేశం తెలియదు కానీ మనకు ప్రభాస్ నెక్స్ట్ సినిమా రెడీగా ఉన్నారు వీళ్ళు. ఏ థియేటర్లో వస్తుంది, టికెట్లు ఎప్పుడు కొనాలి, ఏంటి గొడవ, టికెట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ మన బాధరేష్. ఏం సినిమా అది ప్రభాస్ది? స్పిరిటా? స్పిరిట్. సో స్పిరిట్ ఈజ్ నెక్స్ట్ మూవీ ఆఫ్. యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్క్విజిటివ్ స్పిరిట్. ఆ స్పిరిట్ వదిలేయాలి మీరు. యూ షుడ్ డెవలప్ ఇన్క్విజిటివ్ స్పిరిట్. అది. కాబట్టి సినిమాలకు ఎంత ప్రాబల్యం అంటే ఈ మధ్యలో సినిమా పేర్లు, సినిమా నటుల పేర్లు కనపడగానే మనుషులు విచిత్రమైన జంతువుల గొంతులు కూడా వినిపిస్తుంటారు. కుయ్యి అని అడుస్తుంటారు ఆ స్టేజిల్లో అంతా. కాబట్టి మీరు చింతకింది మల్లేశం గురించి అడుగుతున్నారు. నిన్న గద్దర్ అవార్డ్స్లో మల్లేశం అన్న సినిమాకి అవార్డు వచ్చింది. నిన్నొచ్చాడు మా ఇంటికి మంచి మిత్రుడు నాకు. ఏం చేశారో తెలుసా? చింతకింది మల్లేశం లక్ష్మీ ఆసు మిషన్ కనిపెట్టాడు. పోచంపల్లి చీర తయారు చేయడానికి సుమారుగా 10 రోజులు పడుతోంది అమ్మా నాన్నలకి. మగ్గం వెయ్యాలి, మగ్గంలో కష్టపడాలి. ఆ ఆసు పోసేటప్పుడు అమ్మ యొక్క భుజాలన్నీ కూడా నొప్పి పుడుతున్నాయి. ఇది చూశాడు చింతకింది మల్లేశం. 6వ తరగతి ఫెయిల్. మా అమ్మా నాన్నలకు నేను సహాయం చేయాలి అనుకున్నాడు. ఎందుకంటే సర్వే భవంతు సుఖినః, ఇది భారతదేశం. అందరూ హాయిగా ఉండాలని కోరుకునే భారతదేశం. మా అమ్మా నాన్నలు కష్టపడుతున్నారు. వెంటనే పరిగెత్తాడు. ఎక్కడికి పరిగెత్తాడు? కోటికి పరిగెత్తాడు. కోటి, మన కింగ్ కోటి. పుస్తకాలు దొరుకుతాయి. ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ తయారు చేయాలని అక్కడికి వెళ్ళి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ బుక్ తెచ్చుకున్నాడు. తిరగేస్తే అంతా ఇంగ్లీష్లో ఉంది, అర్థం కావట్లా. ఒక డిక్షనరీ కొనుక్కున్నాడు, ఇంగ్లీష్ తెలుగు డిక్షనరీ. దీన్ని పెట్టుకొని ఈ పుస్తకాల్ని తెలుగులో మార్చాడు, ట్రాన్స్లేట్ చేశాడు. చేసి చిన్న చిన్న ప్రోగ్రామింగ్ అవి చేయాలనుకున్నాడు. కానీ ఒక ఆయన అడిగితే 2 లక్షలు అవుతుందని ప్రోగ్రామింగ్కి. కోడింగ్ నేర్చుకున్నాడు. కోడింగ్ నేర్చుకొని తనే ప్రోగ్రాం రాశాడు. మొత్తం 15 సంవత్సరాలు పట్టింది. లక్ష్మీ ఆసు మెషిన్ను తయారు చేశాడు. ఈరోజు ఆ మెషిన్ ద్వారా అమ్మా నాన్న ఏమాత్రం కష్టపడకుండా పోచంపల్లి చీరలు ఒక రోజులో ఒక చీర బ్రహ్మాండంగా తయారు చేస్తున్నారు. ఇది చింతకింది మల్లేశం. భారతదేశం ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. పద్మశ్రీ అవార్డు. కాబట్టి మీకు ఆ ఇన్క్విజిటివ్నెస్ ఉంటే మీరు ఇవన్నీ కూడా నేర్చుకుంటుంటారు. అది గనుక లేకుంటే ఏమవుతుందంటే స్పిరిట్, ఆల్కహాల్ వస్తాయి సినిమాలన్నీ కూడా నెక్స్ట్. సో దాని మీద బిజీగా ఉంటారు మీరు. బట్ ఆలోచించండి ఒక్కసారి. దరిపల్లి రామయ్య గారి గురించి విన్నారా? దరిపల్లి రామయ్య. దరిపల్లి రామయ్య మొన్న చనిపోయాడు. ఆయన రీసెంట్. ఆయన కూడా మంచి మిత్రుడు నాకు. 1,000,000 మొక్కలు నాటాడు. ఖమ్మం పరిసర ప్రాంతంలో 1,000,000 మొక్కలు. ఉదయం 4 గంటలకు లేచి విత్తనాలు సేకరించి గుంతలు తవ్వి ఆ విత్తనాలను పెట్టి చెట్లను పెంచి 1,000,000 మొక్కలు పెట్టారు. వనజీవి రామయ్య అంటారు ఆయన్ని. దరిపల్లి రామయ్య ఆయన పేరు. వనజీవి రామయ్య, పద్మశ్రీ వనజీవి రామయ్య. వీళ్ళ గురించి తెలుసుకోవాలి, వీళ్ళ గురించి తెలుసుకోవాలి మనం. కాబట్టి మై డియర్ యంగ్స్టర్స్, మనం ఇవన్నీ చేయకుంటే మనం కూడా ఒక కంట్రీగానే మిగిలిపోతాం. కానీ మనం మన భారతదేశాన్ని ఒక నేషన్గా చూడాలని కోరుకుంటున్నాం. అందువల్లనే గొప్ప వ్యక్తులు అనేక విషయాలు చెబుతూ ఉంటారు మాకు. కాబట్టి దాన్ని నేర్చుకోవాలి.
దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. కాబట్టి దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ దేశంలో మనుషులు ఎలా ఉంటారో ఆ దేశం అలా ఉంటుంది. కాబట్టి ఆ దేశంలో ఒక మనిషిగా మనం అందరం కూడా తయారవ్వాలన్న సంకల్పన మీలో ఉంటే దెన్ బ్రహ్మాండమైన దేశంగా తయారవుతుంది. కాబట్టి నేషన్ ఫస్ట్ అవ్వాలంటే వీ షుడ్ బి ఫస్ట్. మనం ఎప్పుడైతే నెంబర్ 1లో ఉంటామో అప్పుడు దేశం నెంబర్ 1గా ఉంటుంది. ఇది మనం ప్రధానంగా నేర్చుకోవాలి. ఆ తరువాత కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. కాబట్టి నేను అనుకుంటాను, ఇప్పుడు దేశం అంటే ఏంటో తెలిసింది, నేషన్కి కంట్రీకి డిఫరెన్స్ తెలిసింది. ముఖ్యంగా పిల్లలు చేయాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు ఒక పెన్ను ఒక నోట్బుక్ మన జోబిలో ఉండాలి. ఈ మధ్య జోబులు లేని షర్ట్లు వస్తున్నాయని, అది కూడా ఒక కుట్ర. అంటే ఎవరు నోట్బుక్లు పెన్లు పెట్టుకోకూడదు అన్న అది ఒక కుట్ర. చూడండి, పాతకాలం వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక పెన్ను ఉంటుంది, తర్వాత వాళ్ళ దగ్గర నోట్బుక్ ఉంటుంది. ఏదైనా విషయాలు తెలియకుంటే మనం అనుకుంటాం మా బ్రెయిన్లో చాలా షార్ప్ అని, చాలా మెమరీ మాకుంటుంది, దీంట్లో రికార్డ్ చేయ ఒక 5 నిమిషాల ముందు ఏమైందని కూడా చెప్పలేము. సో ఆ పరిస్థితులు. కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలు ఏదైనా తెలిస్తే వెంటనే దాంట్లో నోట్ చేసుకునే విధానాన్ని మీరు మొదలు పెట్టండి. ఇప్పుడు వారు మాట్లాడారు, ప్రవీణ్ గారు మాట్లాడారు, ఆయన నోట్ చేసుకున్నాను నేను. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ గురించి ఆయన మాట్లాడారు. జ్యోతిర్మయి గారు ఫార్మా గురించి మాట్లాడారు. జపనీస్ సైంటిస్ట్ గురించి మాట్లాడారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కనిపెట్టి అతను ఏ విధంగా మన ఏకాదశిలో ఉన్న భారతదేశంలో ఉన్న వ్యవస్థలను ఆయన తీసుకొని ఆయన నోబెల్ ప్రైజ్ ఎలా కొట్టారో ఆయన చెప్పారు. ఆయుర్వేదిక్ సైన్స్ గురించి చెప్పారు. పిసి రాయ్ గారి గురించి, ఇవన్నీ నేను రాసుకుంటాను నా దాంట్లో. ఇంటికి వెళ్ళిన తర్వాత దీన్ని కూడా నేను కంప్యూటర్లో టైప్ చేసుకొని ఫైల్లో పెట్టుకుంటాను. ఎందుకంటే నా దేశం గురించి నాకు తెలియాలి, తెలియని విషయాలు నాకు తెలియాలి. నాకు చాలా విషయాలు తెలియదని నేను నమ్ముతాను, అందుకని నేను నేర్చుకునే ప్రయత్నం. కాబట్టి ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అనుకుంటామో ఆ రోజు నుంచి క్లోజ్ చేసేస్తాం మనం అంతా. స్పిరిట్ వస్తుంది కదా. ఎప్పుడైతే నాకు అన్నీ తెలుసు అనుకున్నామో విషయాలు మానేసి స్పిరిట్ ఎక్కుతుంది మనకి. ఎప్పుడు వస్తుంది స్పిరిట్? సినిమా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, ఆల్వేస్ వేర్ ఎ షర్ట్ విత్ పాకెట్, ఆల్వేస్ హ్యావ్ యువర్ పెన్ అండ్ బుక్. స్కూల్ కాలేజ్ బస్సులో వెళుతున్నామా, ఏదైనా మంచి విషయం మంచి ఆలోచన వచ్చిందా వెంటనే రాసేసుకో. పేపర్ చదువుతున్నాం, ఏదైనా మంచి విషయం తెలిసిందా నోట్ ఇట్ డౌన్. ఎందుకంటే మనమంతా కూడా నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్లో మనమంతా ఉన్నాం కాబట్టి. సో ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి అన్నది మీరు నేర్చుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందువల్ల నేషన్ ఫస్ట్ కావాలంటే క్లాస్ రూమ్ షుడ్ బి యాక్టివేటెడ్ అని నేను అంటాను. నేషన్ ఎక్కడ తయారవుతుందంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అంటారు. ఏమన్నారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు? ఎనీ ఐడియా? సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎవరు అసలు? అది ముందు అక్కడి నుంచి మొదలవుతుంది, ఆయన చెప్పింది తర్వాత వస్తుంది. హూ ఈజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్? మాట్లాడండి రా నాయన. ఎన్ని విషయాలు అడుగుతున్నాము, మీరు మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడతారా అని చూస్తున్నాం మేము. హూ ఈజ్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్? సర్వేపల్లి రాధాకృష్ణన్ నేను మాట్లాడుతున్నప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, ఇంకేది పని చేసినా మీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. ఎవరు? బాలకృష్ణ. రెడీ? చూడండి ఎటు వెళ్తున్నాం మనం అన్నది ఒక్కసారి ఆలోచించండి. మహేష్ బాబు వచ్చాడు బయటికి, బాలకృష్ణ బయటికి వచ్చాడు, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ బయటికి రావట్లా. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి, అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశం యొక్క 2వ రాష్ట్రపతి. అంతకుముందు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు 1952 to 62, 62 to 67 he was president of India. ఆయన గురించి ఒక చిన్న విషయం చెప్తాను మీకు. టైం ఉంది కదా సార్ మీకు? మాట్లాడచ్చు కదా? యా. ఎంత ఏమైనా టైం లిమిట్ అమ్మా? ఓకేనా? మీరు ఏమన్నా త్వరగా అయిపోతే మనం ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయి మీకు. యా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకసారి విన్స్టన్ చర్చిల్ని కలిశారు. ఆయన బ్రిటిష్ యొక్క ప్రధాని. బ్రిటిష్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాకు ఇంగ్లీష్ చాలా గొప్పగా తెలుసు అన్న ఒక భావన ఉంటుంది. భారతదేశానికి ఇంగ్లీష్ రాదు అనుకుంటారు. వెళ్ళి ఆయన పిలిచి ఆయన కూర్చుంటే ఆయన టీ కలుపుతున్నాడు. కలుపుతూ షుగర్
పంచదార తీసుకొని ఒక స్పూన్లో ఆ టీలో వేస్తున్నాడు. డూ యు నో డాక్టర్ రాధాకృష్ణన్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ పెక్యూలియర్. షుగర్ ఈజ్ ది ఓన్లీ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ వేర్ if S and U are together, we pronounce it as shu. Shu. This is the only word in English. It's a very peculiar pronunciation. అంటే మన ఇంగ్లీష్ తాపత్యాన్ని చూపించుకోవడానికి. అప్పుడు రాధాకృష్ణన్ గారు ఏమంటారంటే, ఆర్ యు షూర్ అంటాడు. ఆర్ యు షూర్ అంటాడు. ఎందుకంటే షూర్ అన్న పదంలో కూడా ఎస్ తర్వాత యు వస్తుంది. అక్కడ కూడా సు అనం, మనం ఏమంటాం, షూ అంటాం. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ది మన భారతదేశం యొక్క, మనం ఎలా ఉంటామంటే ఏ భాషనైనా సులభంగా నేర్చుకోగలం, ఏ భాషలో అయినా పాండిత్యం సంపాదించగలం. ఇది భారతదేశం. కాబట్టి ఆ విధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు, తరగతి గదులు దేశ నిర్మాణానికి ప్రయోగశాలలు అంటాడు ఆయన. కాబట్టి క్లాస్ రూమ్స్ హ్యావ్ టు బి యాక్టివేటెడ్. భారతదేశం నేషన్ ఫస్ట్ అవ్వాలంటే తరగతి గదుల్లో ఒక ప్రయోగాలు జరగాలి, అందులోంచి అద్భుతమైన విద్యార్థులు బయటికి రావాలి అన్నది మొదట జరగాల్సిన అంశం. రెండవది యాక్టివ్ యూనివర్సిటీస్ కావాలి మనకి. యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అద్భుతమైన వ్యక్తులు బయటికి రావాలి. అమెరికా విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి? అమెరికాలో ప్రపంచంలో ఎక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అక్కడ ప్రవేశం ఇచ్చారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ జర్మన్, ఎక్కడికి వెళ్ళాడు ఫైనల్గా? అమెరికాకు వెళ్ళాడు. మీరు చూడండి, ఎంతో మంది భారతదేశంలో ఎంఎన్సీస్ అమెరికాలో ఉన్న వాళ్ళంతా హెడ్డింగ్ ఎవరు చేస్తున్నారు? భారతీయులు చేస్తున్నారు. సత్యానాదెండ్ల, సుందర్ పిచయ్య, వీళ్ళందరూ కూడా భారతీయులు. వాళ్లకు ఆహ్వానం పలికారు. అక్కడ యూనివర్సిటీలు బ్రహ్మాండంగా పనిచేయడం మొదలుపెట్టాయి. అందువల్ల అమెరికా ఇప్పుడు ఆ విధంగా అంటుంది. ట్రంప్ అంటున్నాడు అమెరికా ఫస్ట్, పుటిన్ అంటాడు రష్యా ఫస్ట్, బెంజమిన్ నేతన్యాహు అంటాడు ఇజ్రాయిల్ ఫస్ట్. కాబట్టి ఇలా మాట్లాడుకుంటూ పోతున్నారు. కానీ భారతదేశం ఏం కోరుకుంటుందంటే వసుదైక కుటుంబం, ప్రపంచం బాగుండాలని కోరుకునేది భారతదేశం. కాబట్టి అటువంటి సంస్కృతి భారతదేశంలో, అందులో మనం నేర్చుకోవాలి. కాబట్టి యాక్టివ్ క్లాస్ రూమ్స్ ఉండాలి. డోంట్ బి ప్యాసివ్ లిజనర్స్ ఇన్ ఎనీ క్లాస్ రూమ్స్. యూ హ్యావ్ టు బి యాక్టివ్. టీచర్ సరిగా చెప్పకుంటే వెంటనే లేచి అడగండి, ఇది మా కాన్సెప్ట్ అర్థం అవ్వట్లేదు, నేర్చుకుందాం. వెంటనే ఇక్కడ వచ్చేసి ఖాన్ అకాడమీ చూసుకోవడం కాదు, ఐఎక్స్ఎల్ క్లాసెస్ చూసుకోవడం కాదు. వీ హ్యావ్ టు గెట్ ఫ్రమ్ ది గురు. కొత్త కొత్త విషయాలు అడగండి, డౌట్స్ ఉన్నప్పుడు అడగండి. పరీక్షలు పాస్ అవ్వడం మాత్రమే మీ బాధ్యత కాదు. యూ హ్యావ్ టు అక్వైర్ నాలెడ్జ్, యూ హ్యావ్ టు అక్వైర్ విజ్డమ్. ఇవి రెండు ఎప్పుడైతే మీరు తరగతి గదుల నుంచి తీసుకొస్తారో అప్పుడు నేషన్ ఫస్ట్ అవుతుంది ఎప్పుడు కూడా. కాబట్టి సో మై డియర్ స్టూడెంట్స్, అక్వైర్ నాలెడ్జ్. పరీక్షలు పాస్ అవ్వడం మాత్రమే మన బాధ్యత కాదు, మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ జ్ఞానంతోనే భారతదేశం నెంబర్ 1గా ఉండింది. భారతదేశం మెటలర్జీలో ఎంత గొప్పగా ఉండిందో మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో నెంబర్ 1 భారతదేశం. ప్రపంచ జీడిపికి 29% మన భారతదేశ జీడిపి ఉండేది. ప్రపంచం అందుకనే భారతదేశం ఏంటి అని 5 వ్యక్తులు భారతదేశాన్ని వెతుక్కుంటూ వచ్చారు. విదేశీ కొలంబస్ భారతదేశానికి వెళ్ళాలని చెప్పి అక్కడ తేలాడు, ఆయన అమెరికా దగ్గరికి తేలాడు. వాస్కోడిగామా ఇక్కడ వచ్చాడు, మ్యాజిల్లన్ ఇక్కడికి వచ్చాడు, రకరకాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే 5 దేశాలు ఈ దేశం గొప్పదనం ఏంటో తెలుసుకోవాలని అందరూ ప్రయత్నించారు. అటువంటి దేశం భారతదేశం. ఎందుకంటే అక్కడ విజ్ఞాన శాస్త్రంలో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళే తత్వం భారతదేశం. ఒకసారి టెంపుల్స్ చూడండి, భారతదేశంలో ఉన్న, మన దేశంలో ఉన్న ఆలయాలు సందర్శించండి ఒకసారి. అద్భుతమైన కళ కనిపిస్తుంది మీకు. ఎక్కడ కూడా రామప్పకి వెళ్ళండి కావాలంటే, 1000 స్తంభాల గుడి చూడండి, అనేక విషయాలు. హలేబీడుకు వెళ్ళండి, ప్రతి ఆలయంలో కూడా బ్రహ్మాండమైన విషయాలు తెలుస్తాయి. భారతదేశం యొక్క శిల్పకళ ఏ విధంగా ఉండేది అన్నది కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త విషయాలు నేర్చుకోండి, దాని చరిత్రకు వెళ్ళండి. మా జనరేషన్లో ఏదైనా నేర్చుకోవాలంటే మేము లైబ్రరీకి వెళ్ళాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, అక్కడి నుంచి నేర్చుకునేవాళ్ళం. కానీ మీ అందరికీ ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన ఇంటర్నెట్ అన్నది వచ్చింది. ఇందులో మీకు బ్రహ్మాండంగా ఇంటర్నెట్ ఫ్రీగా అవైలబుల్ అవుతుంది. కానీ ఇంటర్నెట్లో ఏం చూస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైన విషయం. స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఆల్కహాల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇది కాదు చూడడం. భారతదేశం యొక్క ఔన్నత్యం ఏంటని ఒకసారి తెలుసుకోండి. చింతకింది మల్లేశం గురించి చదవండి, దరిపల్లి రామయ్య గురించి చదవండి. భారతదేశంలో
బ్రహ్మాండమైన ప్రయోగాలు చేస్తున్న వ్యక్తుల గురించి మనం కూడా యూ విల్ గెట్ ఇన్స్పైర్డ్. నేను కూడా ఏదైనా చెయ్యాలి అన్న ఒక తత్వం మీలో వస్తుంది. ఆ తర్వాత బ్రహ్మాండమైన ల్యాబొరేటరీస్ కూడా ఉండాలి. రీసెర్చ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా రీసెర్చ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. యూజ్ యువర్ బ్రెయిన్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్. యూజ్ యువర్ బ్రెయిన్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెంట్. చాలామంది ఏమంటారంటే, విద్యార్థులు నాకు చెప్పే విషయం ఏంటంటే, సార్ మా బ్రెయిన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంత బ్రెయిన్ లేదు సార్, మాకు గొప్పగా లేదు సార్ బ్రెయిన్ అంటే. ఒక ఎక్స్పెరిమెంట్ జరిగింది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ గురించి 56 దేశాలు లెటర్లు రాశాయి, మాకు ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ ముక్క కావాలి అని చెప్పి. అప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ బ్రెయిన్ని 50 చిన్న చిన్న పార్ట్స్ చేసి ఈచ్ కంట్రీ వాజ్ గివెన్ 1 పీస్. వాళ్ళందరూ రీసెర్చ్ చేశారు దాని మీద. చేసి ఫైనల్లీ దే కేమ్ టు ఎ కన్క్లూజన్ దట్ ది బ్రెయిన్ ఆఫ్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, బ్రెయిన్ ఆఫ్ లక్ష్మీనారాయణ ఇస్ ది సేమ్. ఏమాత్రం తేడా లేదు. కానీ హౌ యు ఆర్ యూజింగ్ దట్ బ్రెయిన్ అన్నది ఇంపార్టెంట్. ఐన్స్టీన్ ఎప్పుడు కొత్తది కనిపెట్టాలి అని ఆలోచించాడు, మనం స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చూస్తున్నాం మన బ్రెయిన్. అది డిఫరెన్స్. కాబట్టి మీ బ్రెయిన్ను బ్రహ్మాండంగా మీరు 100% వినియోగించుకోగలిగితే ఎవ్రీబడీ హ్యాస్ ఎ కెపాసిటీ టు బికమ్ ఎ థింకర్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఎ సైంటిస్ట్ లైక్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. అబ్దుల్ కలాం గారు ఆయన బ్రెయిన్ ఆ విధంగా వాడారు. సో ఆయన ఆ విధంగా తయారయ్యారు మన దేశంలో. కాబట్టి మన బ్రెయిన్ను ఎలా ఉపయోగిస్తున్నామన్న దాని మీద మనది ఉంటుంది. ఒక సర్వే జరిగింది, బ్రెయిన్ ఎలా ఉపయోగిస్తున్నామంటే 40% ఆఫ్ ది బ్రెయిన్ వీఆర్ యూజింగ్ థింకింగ్ అబౌట్ ది పాస్ట్. జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తూ వీఆర్ స్పెండింగ్ 40% ఆఫ్ అవర్ బ్రెయిన్. ఇంకొక 40% ఫ్యూచర్లో ఏమవుతుందో, నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా లేదో, మా స్పిరిట్ హిట్ అవుతుందో లేదో, ఈ బాధతో ఒక 40% అది వాడుతుంటాం. సో 80% గాన్. 8% ఆఫ్ ది బ్రెయిన్ యు ఆర్ యూజింగ్ టు డిగ్రేడ్ యువర్ సెల్ఫ్. నువ్వు గొప్ప స్కూల్లో చదవట్లేదు, గొప్ప కాలేజీలో చదవట్లేదు, ఇలాంటివన్నీ మనల్ని మనం, మా నాన్న ఆటో డ్రైవరు, మా నాన్న తాపీ మేస్త్రి, కాబట్టి మనల్ని మనము డిగ్రేడ్ చేసుకోవడానికి 8% ఉపయోగిస్తున్నాం. ఇంకొక 8% అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నాం. నెక్స్ట్ బిగ్ బాస్ ఎన్టీఆర్ ఉంటాడా, నాగార్జున ఉంటాడా? నెక్స్ట్ బిగ్ బాస్లో 15 మంది ఎవరు ఉంటారు? ఎందుకు మనకు అవన్నీ అవసరమా? దీనికి ఒక 8% వాడుతాం. సో టోటల్ 96% ఆఫ్ యువర్ బ్రెయిన్ యు ఆర్ వేస్టింగ్ ఆన్ దీస్ థింగ్స్. ఓన్లీ వీఆర్ యూజింగ్ 4% ఆఫ్ ది బ్రెయిన్. సో నేషన్ ఫస్ట్ కావాలంటే బ్రెయిన్ షుడ్ బి ఫస్ట్. కాబట్టి మీ బుర్రలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆలోచించేటట్టు చేసుకోండి. చాలామంది ఆవలిస్తున్నారు. ప్రధానమైన కారణం చాలా లేటుగా పడుకుంటున్నారు మీరందరూ. ఇది ఉంటుంది కదా, దీనికి విశ్రాంతి, ఇది మెషిన్, మనం మనుషులం. ఇది 24 గంటలు పనిచేస్తుంది, మనం చేయలేం. మన బ్రెయిన్కి రెస్ట్ కావాలి. ఆ రెస్ట్ ఇవ్వకుండా ఇది ప్రమాదం సృష్టిస్తుంది మిమ్మల్ని. కాబట్టి ఏమవుతుందంటే బ్రెయిన్ మొత్తం దీంతోనే ఆక్యుపోయింది. కాబట్టి ఇప్పుడు కూర్చుంటే ఆవలింతలు వస్తున్నాయి జనాలకి. కాబట్టి యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్. పడుకోవాలి ఖచ్చితంగా. అప్పుడు బ్రెయిన్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, రీయాక్టివేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ ది నేషన్ ఫస్ట్, దెన్ అవర్ బ్రెయిన్ షుడ్ బి ఫస్ట్. కాబట్టి మీ బ్రెయిన్స్ అన్నింటినీ యాక్టివేట్ చేయండి బ్రహ్మాండంగా. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ అన్నెసరీ థింగ్స్. అనవసరమైన విషయాల గురించి బ్రెయిన్ను వాడకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రస్తుతంలో ఉండండి. లివ్ ఇన్ ది ప్రజెంట్ అంటాం మనం ఎప్పుడు కూడా. లివ్ ఇన్ ది ప్రజెంట్ సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్. సో మై డియర్ స్టూడెంట్స్, if you want the nation first, you have to use your brain to the wonderful మనం కూడా చుట్టూ జరుగుతున్న విషయాల్లో నేను ఏం చేయగలము అని ఆలోచించండి. డూ యు నో సోనం వాంగ్చుక్? సోనం వాంగ్చుక్ ఎప్పుడైనా విన్నారా పేరు? 3 Idiots సినిమా చూసారా? సినిమాలకు వచ్చేస్తే రెడీ వెంటనే. ఎస్, 3 Idiots. అందులో ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐ థింక్ తెలుగులో తీశారో, నేను హిందీలో చూశాను. 3 Idiotsలో ఎవరైతే ఆ చివరిలో ఉంటాడు, ఎవరతను? ఫున్సుక్ వాంగడు. ఫున్సుక్ వాంగడు, మీకు స్నేహితుడు అనేది సినిమా వచ్చింది అనుకుంటా ఇక్కడ తెలుగులో. ఫున్సుక్ వాంగడు అతను ఎవరంటే ది సోనం వాంగ్చుక్. లడాక్ ప్రాంతంలో ఉండే సైంటిస్ట్. అక్కడ ఇవి హిమాలయాలన్నీ కరిగిపోవడం వల్ల అక్కడ నీళ్లు ఉండట్లేదు. ఆ ప్రాబ్లం గురించి ఆయన
ఐస్ స్తూపాస్ అని తయారు చేశాడు. ఐస్ స్తూపాస్. ఎందుకంటే ప్రాచీన బౌద్ధ మతం మీరు తీసుకుంటే స్తూపాలు చాలా ఫేమస్. ఈయన ఏం చేశాడంటే ఆ ప్రాంతాల్లో ఐస్ స్తూపాలు తయారు చేసి ఆ నీళ్లు ఇందులో నిలువ ఉండేటట్టు చేయగలిగాడు. సోనం వాంగ్చుక్. నేర్చుకోండి ఈయన గురించి, చదవండి ఒకసారి. మీరు ఇంటర్నెట్ చూస్తూ పోతుంటే అనేక విషయాలు ఇలాంటివి మీకు తెలుస్తూ పోతాయి. కాబట్టి యూజ్ దట్. కాబట్టి ఎప్పుడూ కూడా మీరు సరి అయిన సమయంలో ఇచ్చారు. ఎందుకంటే ఇండియాలో భారతదేశంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. భారతదేశానికి ఒక అదృష్టం. దిస్ ఇస్ కాల్డ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. సో యు ఆర్ లివింగ్ ఇన్ ఏజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. కాబట్టి మీరందరూ కూడా, మీరు గనక ఇఫ్ యు రేజ్ టు యువర్ కెపాసిటీ, మీరందరూ కూడా మీ బ్రెయిన్కున్న మ్యాక్సిమం లెవెల్లో గనక మీరు స్పందించగలిగితే అప్పుడు డెఫినెట్గా నేషన్ విల్ బి ఫస్ట్. బాగుంటుంది కదా భారతదేశం నెంబర్ 1 అవ్వాలంటే. ఉందా లేదా మీకు? భారతదేశం నెంబర్ 1 దేశంగా కావాలి. ప్రపంచ దేశాలన్నీ అమెరికా గురించి కాదు, భారతదేశం గురించి మాట్లాడుకోవాలన్న భావనలు మనలో ఉన్నప్పుడు మన ప్రతి ఆలోచన దాని వెనకాల ఉంటుంది. నేను భారతదేశాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళగలను అన్నది మీరు అడగచ్చు. సార్ మేము స్టూడెంట్స్ మేమేం చేయగలము? నెంబర్ 1 ఈజ్ డిసిప్లిన్. మంచి క్రమశిక్షణతో ఉండండి, క్లాసులో అలర్ట్గా ఉండండి, మంచి ప్రవర్తనతో ఉండండి, కొత్త విషయాలను నేర్చుకోండి. ఇది మీరు చేస్తే చాలు. ట్రాఫిక్ రూల్స్ పాటించండి, సోషల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేయండి. ఇవి చేయండి చాలు. స్టూడెంట్గా వేరే చేయాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ అక్వైర్ చేసుకోండి. దెన్ ఇండియా విల్ బి నెంబర్ 1. సో ఆ విధంగా మీరు కనుక మిమ్మల్ని మలుచుకుంటూ వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన విజయాలు సాగిస్తారు. చాలామందిలో దేశభక్తి అంటే ఎలా ఉంటుందంటే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్లాగ్ ఇక్కడ వేసుకుంటారు. ఫ్లాగ్ ఉండాలి, నో డౌట్. కానీ అదే దేశభక్తి అని అనుకుంటుంటాం. దేశభక్తిలో అదొక భాగమే, దెర్ ఇస్ నో డౌట్. కానీ మనలో ఆ దేశభక్తి భావనలు ఉండాలి. దేశం గురించి తెలుసుకోవాలి, దేశం గొప్పతనాన్ని తెలుసుకోవాలి. భారతదేశం అంటే ఏంటి అన్న విషయాలు మీ అందరికీ కూడా బ్రహ్మాండంగా తెలియాలి. కాబట్టి భారతదేశం గురించి పరిచయం పెంచుకోండి, భారతదేశాన్ని అర్థం చేసుకోండి. ఆ తరువాత భారతదేశాన్ని గౌరవం పెంచుకోండి. ఆ తరువాత భారతదేశం పట్ల ప్రేమను పెంచుకోండి, భారతదేశం పట్ల భక్తిని పెంచుకోండి. ఇది 5 స్టేజెస్. దేశభక్తులుగా మారాలి అంటే, పేట్రియాటిజం గురించి మీకు తెలియాలంటే మొదట భారతదేశం యొక్క పరిచయం, భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత, భారతదేశం యొక్క పాపులేషన్ ఎంత, భారతదేశం యొక్క ఎన్ని భాషలు ఉన్నాయి, ఇవన్నీ కూడా భారతదేశం గురించి పరిచయం చేసుకోవడం. రెండవది వచ్చేసి దేశాన్ని అర్థం చేసుకోవడం. ఇంతకుముందు నేను చెప్పిన విషయాలు, సర్వే సంతు నిరామయ, ఇటువంటి భారతదేశం యొక్క కల్చర్ గురించి నేర్చుకోండి. ఆ తరువాత భారతదేశం పట్ల గౌరవాన్ని పెంచుకోండి. ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో ఉన్నారన్న భావన మీలో కలిగితే అప్పుడు దేశం పట్ల గౌరవం పెరుగుతుంది. ఆర్యభట్టాన్ని గురించి తెలుసుకోండి, భాస్కరాచార్యుడి గురించి తెలుసుకోండి, కణాద మహర్షి గురించి తెలుసుకోండి, చరకుడిని గురించి తెలుసుకోండి, సుశ్రుతుడి గురించి తెలుసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వ్యక్తులు భారతదేశంలో పుట్టారా అన్న ఒక గౌరవం కలుగుతుంది భారతదేశం పట్ల. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పాడో తెలుసా భారతదేశం గురించి? లెక్కించడం ఎలాగో మాకు నేర్పించారు భారతీయులు, అది గనక జరిగిండకపోతే ప్రపంచంలో ఇంత శాస్త్రీయ ప్రగతి ఉండేది కాదని ఐన్స్టీన్ భారతదేశం గురించి చెప్పాడు. ఇది భారతదేశం గౌరవం పెరుగుతుంది. ఇండియన్స్ హ్యావ్ టాట్ us how to count. Had they not taught this, the world would not have seen this much of progress అంటాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ భారతదేశం గురించి. కాబట్టి అటువంటి దేశంలో పుట్టానా అన్న గౌరవం మీలో కలగాలి. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా గురించి చెప్పాను, దాని గురించి నేర్చుకోండి. ప్రతి ఒక్కరి గురించి నేర్చుకునే తత్వం భారతీయులు. రావణాసురుడు చనిపోయాక రాముడు లక్ష్మణ్ను పంపిస్తాడు. రావణాసురుడు ఈ విధంగా చేయడం అతని మంచిది కాదు, కానీ గొప్ప పండితుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని లక్ష్మణ్ను పంపిస్తాడు. అది భారతదేశం అంటే. మనం ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నది. దండిబట్ల విశ్వనాథ శాస్త్రి గారు కదా ఆయన. ఇందిరాగాంధీ గారు జర్మనీకి వెళ్ళారు ప్రధానమంత్రిగా. వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రూమ్లోకి తీసుకువెళ్ళారు, ఒక ల్యాబ్కు విజిట్ చేస్తే. అక్కడ ఒక అతను ఫోటోగ్రాఫ్ ఉంది. ఆవిడ ఆశ్చర్యపోయింది, ఈయన భారతీయుడిలా కనిపిస్తున్నారు, వీరు ఎవరండి అంటే వాళ్ళు చెప్పారు, ఆయన మా గురువు దండిబట్ల విశ్వనాథ శర్మ, విశ్వనాథ శాస్త్రి. ఆయన భీమవరం ప్రాంతంలో పుట్టిన వ్యక్తి.
అద్భుతమైన అథర్వణ వేదంలో గొప్ప పారంగతుడు ఆయన. ఆయన్ను హిట్లర్ కాలంలో జర్మనీ నుంచి కొంతమంది వ్యక్తులు వచ్చి ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. తీసుకువెళ్ళి ఆయన అథర్వణ వేదంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళు బ్రహ్మాండమైన శస్త్రాస్త్రాలు తయారు చేశారు. ఈయన మాకు గురువు అని చూపించారు. చూడండి, అటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి ఆ గౌరవం ఉండాలి భారతదేశంలో. సో ఆ విధమైన దేశంలో మనం పుట్టాము. ఆ తర్వాత దేశం పట్ల ప్రేమను పెంచుకోవడం అంటే ఒకరినొకరు అభిమానించడం, ఒకరి కష్టాల్లో ఇంకొకరు పాల్గొనడం, ఆ విధంగా జరగడం వల్ల మనం దేశభక్తిని పెంపొందించుకోవడం. రైతాంగ సమస్యలు వస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? చదివారా పేపర్లో ఎప్పుడైనా? మరి ఎందుకు చేసుకుంటున్నారు రైతులు ఆత్మహత్యలు? రైతుల గురించి ఆప్యాయతను పెంచుకోండి, రైతుల కష్టాలు తెలుసుకోండి, రైతుల కష్టాలు తొలగించడానికి నేనేం చేయగలనని ఆలోచించండి. బ్రహ్మాండంగా మనం దేశం పట్ల గౌరవం పెరుగుతుంది. ఫైనల్గా దేశం పైన భక్తిని పెంచుకోండి. అంటే మనం చేసే ప్రతి ఒక్కటి కూడా దేశానికి ఉపయోగపడాలి అన్న భావన. వర్గీస్ కురియన్, అమూల్ విన్నారా? అమూల్ ఐస్ క్రీమ్ తింటున్నారు కదా. అమూల్ చరిత్ర ఎప్పుడైనా చూసారా? వాట్ ఈజ్ అమూల్? సిలబస్ లేదు, అవుట్ ఆఫ్ సిలబస్, నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ అవర్ సిలబస్. అమూల్ తింటారా ఐస్ క్రీమ్స్? అమూల్ ఐస్ క్రీమ్స్, దాని వెనకాలన్న చరిత్ర చూడాలి మీరు. ఒక న్యూస్ పేపర్లో ఎటువంటి వార్త వచ్చిందంటే, బ్రిటిషు లండన్ యొక్క మురుగు కాలువల్లో ఏదైతే డ్రైనేజ్ ప్రవహిస్తుంటుందో దానికన్నా భారతదేశంలో ఉన్న పాలు అంత ఘోరంగా ఉంటాయని ఒకడు కామెంట్ చేసి, బ్రిటిష్ దేశస్థుడు. అది పేపర్లో వచ్చింది. అది చూశాడు వర్గీస్ కురియన్. ఎందుకంటే దేశం పట్ల తెలుసుకున్నాడు, దేశం పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు, దేశం పట్ల ప్రేమను పెంచుకున్నాడు. నా దేశం గురించి ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి ఆనంద్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. ఆనంద్, గుజరాత్. అక్కడ ఉన్న పాల ఉత్పత్తిదారులందరినీ కలిసి ఒక కోఆపరేటివ్గా తయారు చేశాడు. ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్, అమూల్ ఆనంద్ మిల్క్ యూనిట్ లిమిటెడ్. వీళ్ళందరినీ కలిపి బ్రహ్మాండమైన ప్రయోగశాలలు ఏర్పాటు చేసి భారతదేశాన్ని వైట్ రెవల్యూషన్ అన్న మాధ్యమంలో భారతదేశం నెంబర్ 1 సప్లయర్ ఆఫ్ ప్యూర్ అండ్ బెస్ట్ మిల్క్ అన్న స్థాయికి వర్గీస్ కురియన్ తీసుకొచ్చాడు. వర్గీస్ కురియన్ గురించి తెలుసుకోండి మీరు, అది చాలా ముఖ్యమైన విషయం. అమూల్ ఐస్ క్రీమ్ తినేస్తుంటాం. అమూల్ వెనకాల ఇంత చరిత్ర ఉంది. ఎందుకంటే దేశం పట్ల ప్రేమ ఉన్న ఒక వ్యక్తి, దేశం పట్ల భక్తి ఉన్న వ్యక్తి ఇండియా ఫస్ట్, నేషన్ ఫస్ట్ అవ్వాలనుకున్నాడు, చేశాడు ఆయన. మన దగ్గరే ఉన్నారు వరప్రసాద్ రెడ్డి గారు. ఎంతవరకు తెలుసు మీకు వరప్రసాద్ రెడ్డి గారు? పరిచయమా? మేడం గారికి బాగా తెలిసి ఉంటారు, ఎందుకంటే ఫార్మా జాయింట్ ఆయన. వరప్రసాద్ రెడ్డి గారు ఆయన భారతదేశంలో అతి తక్కువ రేట్లో వ్యాక్సిన్స్ తయారు చేసిన మహానుభావుడు వరప్రసాద్ రెడ్డి గారు. తెలుగువాడు, నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఆయన చరిత్ర గురించి చదవండి ఒకసారి. ఒకసారి ముషర్రఫ్కి వాజ్పేయి గారికి మధ్య సంభాషణ జరిగితే ముషర్రఫ్ గారు అడిగింది ఏంటో తెలుసా? మాకు ఆ శాంతా బయోటిక్ వ్యాక్సిన్స్ మాకు ఇప్పించండి అని ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన కలవండి వరప్రసాద్ రెడ్డి గారు. ఆయన దేశం పట్ల జ్ఞానం ఉంది, దేశం పట్ల గౌరవం ఉంది, దేశం పట్ల ప్రేమ ఉంది, దేశం పట్ల భక్తి ఉంది. కాబట్టి నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్లో శాంతా బయోటిక్స్ ద్వారా బ్రహ్మాండమైన వ్యాక్సినేషన్స్ తయారు చేసి ప్రపంచంలోనే అతి తక్కువ రేట్లో ఉన్నవి. ఎందుకంటే ఆయన అమెరికాకు వెళ్ళినప్పుడు ఇటువంటి మీటింగ్ జరుగుతుంటే వ్యాక్సిన్స్ గురించి వాళ్ళు అన్నారట, భారతదేశం వాళ్ళు ఎప్పుడు అడుక్కోవడానికి వస్తారు మా దగ్గర, వ్యాక్సిన్స్ ఇవ్వండి వ్యాక్సిన్స్ ఇవ్వండి అని భారతదేశాన్ని కించపరుస్తూ మాట్లాడితే ఆ వ్యక్తి యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింది. ఎందుకంటే దేశం నాది అనుకున్నాడు ఆయన, దేశం నాలో ఉంది అనుకున్నాడు. కాబట్టి భారతీయుల్ని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారని చెప్పి ఇక్కడికి వచ్చి శాంతా బయోటెక్ ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతి తక్కువ ధరలో వ్యాక్సిన్స్ నేను తయారు చేస్తానని చూపించి అమెరికా వాళ్లే మాకు వ్యాక్సిన్స్ ఇవ్వండి అన్న స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి వరప్రసాద్ రెడ్డి గారు. అది మనకు కావాల్సి. నేషన్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనుకున్నాడు. ఆయనలోని ఒక సైంటిస్ట్, ఇంజనీర్ ఆయన, అదర్వైజ్ ఈజ్ అన్ ఇంజనీర్. తర్వాత బయోటెక్నాలజీ నేర్చుకుని వ్యాక్సిన్స్ తయారు చేశాడు. ఇది
దేశం పట్ల ఎప్పుడైతే భక్తి ఉంటుందో ఆ విధంగా నేషన్ ఫస్ట్ కావాలని మనం అనుకుంటాం. సో మై డియర్ యంగ్స్టర్స్, మీరందరూ కూడా ఆ విధమైన భావనను పెంచు. దేశం పట్ల ప్రేమను పెంచుకోండి. దేశం పట్ల ప్రేమను పెంచుకోండి. దేశం పట్ల భక్తిని పెంచుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మీలో ఉన్న వ్యక్తి బయటకు వస్తాడు. మీరు ఫస్ట్ అవుతారు, మనం ఫస్ట్ అవుతాం, దేశం ఫస్ట్ అవుతాం. కాబట్టి ఈరోజు నేను చెప్పిన విషయాలన్నీ కూడా కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. అనేక విషయాలు మీరు నేర్చుకోండి, ఆ విధంగా ముందుకెళ్ళండి. అరుణ్ కృష్ణమూర్తి గురించి చదవండి ఒకసారి. అరుణ్ కృష్ణమూర్తి ఆయన సుమారుగా 169 లేక్స్ ఏవైతే ఉన్నాయో, చెరువులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రీజనరేట్ చేశాడు. గూగుల్లో పని వదిలేశాడు, ఈ పని పెట్టుకున్నాడు. ఎందుకంటే నేషన్ ఫస్ట్, నా దేశం బాగుండాలి అనుకున్నాడు, మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన ఆర్మ్స్ట్రాంగ్ పామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆర్మ్స్ట్రాంగ్ పామ్ మణిపూర్కు చెందిన వ్యక్తి, ఐఏఎస్ ఆఫీసర్. 100 కిలోమీటర్ల రోడ్డును నిర్మించాడు మణిపూర్ లాంటి ప్రాంతంలో. ప్రజలందరి సహకారంతో బ్రహ్మాండమైన రోడ్డుని నిర్మించాడు. ఎందుకంటే నేషన్ ఫస్ట్. దేశం బ్రహ్మాండంగా ఉండాలని కోరుకున్నా. నాకు ఐఏఎస్ వచ్చేసింది, యూపీఎస్సీలో క్లియర్ చేశాను, హాయిగా కూర్చోవచ్చు ఏసీలో అనుకోలేదు. నా ప్రాంతంలో రోడ్డు లేదు, నా ప్రజలు కష్టపడుతున్నారు, కాబట్టి నేనేం చేయగలను అనుకున్నాడు. 100 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాడు ఆయన. అటువంటి వారి గురించి చదవండి, బ్రహ్మాండమైన అనుభవాలు మీకు వస్తాయి. సో నేషన్ ఫస్ట్ అవ్వాలంటే ముందు మారాల్సింది మన ఆలోచన. సమాజంలో జరుగుతున్న విషయాలను అవగతం చేసుకొని వాట్ కెన్ ఐ డూ, వాట్ షుడ్ ఐ డూ అన్న భావనలు గనక మీలో ఉంటే, మీలో ఉన్న ప్రతి అణువు, ప్రతి కణం, ప్రతి బొట్టు రక్తం మీకు సహకరిస్తుంది. ఏదో ఒకటి చేయి దేశం గురించి, ఏదో ఒకటి కాపాడు, ఏదో ఒకటి నీ దగ్గర నుంచి బ్రహ్మాండమైన విషయాలు చేయాల్సి ఉంది అన్న ఒక తత్వం మీలో మొదలవుతే స్కై ఈజ్ ది లిమిట్. సో ఈరోజు నేషన్ ఫస్ట్ అన్న కాన్సెప్ట్లో మనం అందరము నేర్చుకోవాల్సిన ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేశాను. కాబట్టి మిమ్మల్ని ఏవి సైడ్ ట్రాక్లో చేస్తున్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టేసి దేశానికి ఏం చేయాలన్న భావనలో మీలో రాడు. దానికోసం మిమ్మల్ని మీరు తయారు చేసుకోవాలి. యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్, ట్రైన్ యువర్ బాడీ. మీ శరీరాలను బ్రహ్మాండంగా తయారు చేసుకోండి. ప్రతిరోజు కనీసం ఒక అరగంట ఎక్సర్సైజ్ చేయండి. You have to at least devote half an hour to keep you physically fit. మనిషి ఎప్పుడు కూడా ఫిట్గా ఉండాలి. దానికోసం అరగంట టైం కేటాయించండి. రోజు పరిగెత్తండి, కూర్చోండి, గుంజీలు తీయండి, ఏదైనా చేయండి. ఒక అరగంట మటుకు వ్యాయామం చేయండి. రెండవది, ట్రైన్ యువర్ మైండ్. మీ బుర్రలకు ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్. ఎందుకంటే ఇది ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంటుంది. ఫేస్బుక్ పిలుస్తుంటుంది, ఇన్స్టాగ్రామ్ పిలుస్తుంటుంది, స్పిరిట్ పిలుస్తుంటాడు. ఇవన్నీ కూడా ఈ బుర్రలు ఎక్కడెక్కడో తిరుగుతుంటాయి. వీటన్నిటినీ గనక మనము మన కంట్రోల్లో, మీ సెల్ ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, మీరు మీ సెల్ ఫోన్ని కంట్రోల్ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఇది అయిపోతుంది. ఇది లేకపోతే మనిషి అయిపోతాడు. ఇప్పుడు రాత్రి అందరూ పడుకోవే ముందు దీన్ని ఛార్జింగ్ పెట్టి పడుకోవాలి. ఇది ఛార్జ్ ఉంటే మనకు ఛార్జ్ ఉంటుంది, ఇందులో ఛార్జ్ అయిపోతే మనం అవుట్. సో ఇది కంట్రోల్ చేస్తుందా, మనం దీన్ని కంట్రోల్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ ట్రైనింగ్ ఆఫ్ యువర్ మైండ్. కాబట్టి మీ మైండ్ మీ కంట్రోల్లో ఉండాలంటే మీరు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ధ్యాన అండ్ ప్రాణాయామ. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ యువర్ మైండ్ అండర్ యువర్ కంట్రోల్. కాబట్టి ఒక 20 minutes ఏదైనా చేయండి. రామ్దేవ్ బాబా గారి ప్రాణాయామం చేస్తారా, శ్రీ శ్రీ రవిశంకర్ గారి ప్రాణాయామం చేస్తారా, SSY ఉంది కదా, సిద్ధ యోగా, సహజ సిద్ధ యోగా ఉంది, అందులో ప్రాణాయామం చేస్తారా? చాయిస్ ఈజ్ యువర్స్. బట్ 20 నుంచి అరగంట ఒక ప్రాణాయామం మటుకు చేయండి. దట్ కీప్స్ యువర్ మైండ్ అండర్ యువర్ కంట్రోల్. నెంబర్ 3, యువర్ వర్డ్. ఇంతకుముందు శర్మ గారు వచ్చి ఎవరైనా మాట్లాడతారా అన్నారు. సార్ వచ్చి ఎవరైనా పాటలు పాడతారా, ఎవరైనా చేస్తారంటే ఒకరు రాలేదు స్టేజ్ మీదకి. ఎందుకంటే మనిషికి చావు తర్వాత స్టేజ్ మీద మాట్లాడడం అన్నది అతి ప్రమాదకరమైనది, అతి భయంకరమైనది. చాలా భయపడతారు చాలామంది. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాలెడ్జ్ లేకపోవడం. ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో మనం బ్రహ్మాండంగా మాట్లాడగలిగాం. ఇప్పుడు స్పిరిట్ గురించి అందరూ మాట్లాడారు, మహేష్ బాబు గురించి మాట్లాడారు, తర్వాత వచ్చేసి ఇంకెవరు బాలకృష్ణ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇందులో అది ఫిల్ చేసి పెట్టున్నాం.
ఆ మాటలు బ్రహ్మాండంగా వస్తాయి మనకి. ఇది ఏం ఫీల్ చేస్తున్నావో ఆ మాటలు వస్తాయి మీకు. ఫీల్ దిస్ విత్ నాలెడ్జ్, ఫీల్ దిస్ విత్ విజ్డమ్, దెన్ నాలెడ్జ్ విజ్డమ్ బయటకు వస్తాయి మీకు. అది ఎలాగా చెయ్యాలి అంటే యూ హ్యావ్ టు రీడ్ బుక్స్. పుస్తకాలు మీరు చదవగలిగితే మీకు బ్రహ్మాండమైన నాలెడ్జ్ వస్తుంది. ఈ మధ్య పుస్తకాలు చదవడం మానేసాం మనం, రీల్స్ చూసుకుంటున్నాం, షార్ట్స్ చూసుకుంటున్నాం, కాబట్టి ఏమీ రావట్లేదు ఇందులో. కాబట్టి మై అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ ఈజ్ స్టార్ట్ రీడింగ్ బుక్స్. అట్లీస్ట్ నెలకో 15 రోజులకో ఒక పుస్తకం ఫినిష్ చేసేయండి. అది చేస్తే ఏమవుతుందంటే మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీరు ఏ విషయం మీద అయినా కూడా మాట్లాడగలరు. ఫోర్త్ వన్ ఈజ్ ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. చాలామంది నెగటివ్ థాట్ ప్రాసెస్లో ఉంటారు. ఇది జరగదు, ఇది కష్టం, ఇది ఇంతే, భారతదేశం ఇంతే, ఈ విధంగా మనల్ని నెగటివ్ థాట్లో మనం అంతా కూడా పక్కకు వెళ్ళిపోతుంది. కాబట్టి యూ హ్యావ్ టు డెవలప్ ఏ పాజిటివ్ థాట్ ప్రాసెస్. పాజిటివ్ థాట్ ప్రాసెస్ మీలో రావాలంటే రీడ్ ది బయోగ్రఫీస్ అండ్ ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ పీపుల్. గొప్ప వ్యక్తుల చరిత్రలు, జీవిత చరిత్రలు చదవండి, మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గా తయారవుతారు. సావిత్రిబాయి ఫులే గురించి చదవండి. అమ్మ ఎంత కష్టపడి మహిళలకు విద్య నేర్పించింది, ఒక్కసారి చదవండి. సావిత్రిబాయి ఫులే గురించి, చింతకింది మల్లేశం గురించి చదవండి, మహేంద్ర సింగ్ ధోని గురించి చదవండి, సచిన్ తెందూల్కర్ చదవండి. బ్రహ్మాండమైన పుస్తకాలు ఉన్నాయి, మీకు చదవచ్చు. లైబ్రరీలు ఉన్నాయి, లైబ్రరీలో మనుషులు ఎవరు బూజు దులుపుకుంటున్నారు. ఇప్పుడు మనుషులే కనపడడం లేదు. లిక్కర్ షాప్స్ ముందు క్యూలు కనపడతాయి మనకి, లైబ్రరీలు ఖాళీగా కనిపిస్తుంది. ఇది పెద్ద సమస్య మనకి. కాబట్టి చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్. పాజిటివ్గా తయారవ్వాలంటే సుభాష్ చంద్రబోస్ చదవండి, భగత్ సింగ్ను గురించి చదవండి, రాజగురు గురించి చదవండి, సుఖదేవ్ గురించి చదవండి, ఖుదీరామ్ బోస్ గురించి చదవండి. 16 సంవత్సరాల్లో ఉరి కంబానికి ముద్దు పెట్టుకొని ఒక చేతిలో భగవద్గీత, ఇంకొక చేతిలో ఉరితాడు. దిస్ ఈజ్ ఖుదీరామ్ బోస్. చదవండి ఒకసారి. చంద్రశేఖర్ ఆజాద్ గురించి చదవండి. గొప్ప గొప్ప వ్యక్తులు, వర్గీస్ కురియన్ గురించి చదవండి, స్వామినాథన్ గురించి చదవండి, అబ్దుల్ కలాం గారి గురించి చదవండి, వివేకానందుల గురించి చదవండి. మీలో పాజిటివ్ థాట్ ప్రాసెస్ మొదలవుతుంది. వాళ్ళు చేశారు, నేనెందుకు చెయ్యకూడదని. సో టేక్ దీస్ 4 ట్రైనింగ్స్. ట్రైన్ యువర్ బాడీ, ట్రైన్ యువర్ మైండ్, ట్రైన్ యువర్ వర్డ్, ట్రైన్ యువర్ థాట్ ప్రాసెస్. ఈ 4 గనక చేయగలిగితే యూ విల్ బి ఫస్ట్, వీ విల్ బి ఫస్ట్ అండ్ నేషన్ విల్ బి ఫస్ట్. సో ఆ విధమైన భావనలతో మీరంతా కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక మంచి సినిమా చూసిన తర్వాత అందరూ ఉత్తేజితులవుతారు. నేను చేసేయాలి, నేను చేసేయాలి, చేసేయాలి అంటారు. కానీ ఆ హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా మామూలే. మా ఫ్రెండ్కి ఒక సినిమా థియేటర్, వాడు మంచి సినిమా వాళ్ళ థియేటర్లో రాగానే నాకు ఫోన్ చేస్తాడు. ఒకసారి ఫోన్ చేశాడు నాకు, ఒకటేదో కొత్త శ్రీమంతుడు అన్న సినిమా వచ్చిందట. వచ్చిందా? శ్రీమంతుడు సినిమా ఉందా నాయన? వెరీ గుడ్. వెంటనే రిప్లై, శ్రీమంతుడు సినిమా ఉంది. ఏం చేస్తాడు అందులో హీరో? రిప్లై రెడీ. ట్రైన్ యువర్ వర్డ్. గ్రామాలను దత్తత తీసుకుంటాడు కదా అతను. శ్రీమంతుడులో గ్రామం దత్తత తీసుకుంటాడు. మావాడు ఫోన్ చేసి, మంచి సినిమా కదరా, మంచి కలెక్షన్లు వచ్చింటాయి నీకంటే, వాడు ఏమన్నాడంటే నాకు 20,000 ఎక్స్ట్రా ఖర్చు అయింది అన్నాడు. ఎందుకు అని అడిగా. ఆ సినిమా చూస్తున్నంతసేపు జనాలు మేము గ్రామాలను దత్తత తీసుకోవాలని స్పాంజ్ అంతా లాగేశారట సీట్ల నుంచి. ఈ చైర్ రెస్ట్ ఉంటాయి కదా, అన్ని పీకేశారట. మావాడికి 20,000. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఫోన్ చేశాడు. ఏమైందిరా, ఎలా ఉంది? ఏదో మంచి సినిమా వచ్చిందంటే, ఏదో మహర్షి అన్న సినిమా వచ్చింది అన్నాడు. మహర్షి ఉందా సినిమా? ఏం చేస్తాడు అందులో హీరో? ఆ సీఈఓగా ఉంటాడు, వ్యవసాయం చేస్తాడట వచ్చి. కరెక్టా? వెరీ గుడ్. ట్రైన్ యువర్ వర్డ్. వ్యవసాయం చేస్తాడు వచ్చి. మళ్ళా మా వాళ్ళందరూ అక్కడ మేము వ్యవసాయం చేసేస్తాం, మేము వ్యవసాయం చేస్తాం, స్పాంజి బీకేశారు, చేతులు లాగేశారు. మా వాడికి 60,000 ఖర్చు. కానీ ఆ శ్రీమంతుడు చూసిన వాళ్ళు ఎవరూ గ్రామాల దత్తత తీసుకోలేదు, మహర్షి చూసిన వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయానికి వెళ్ళాల. ఎందుకు చెప్పానంటే, వింటున్నంతసేపు మనకు బాగుంది చేసేయాలని అనుకుంటాం, ఈ గది దాటిపోగానే మళ్ళా మామూలే. రీల్స్ ఏమయ్యాయి? ఫేస్బుక్ పొద్దున పోస్ట్ పెట్టాం, థమ్స్అప్ వచ్చిందా, థమ్స్ డౌన్ అయిందా? ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చాయి? స్పిరిట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? వీటిలో మనం మునిగిపోతే మరి నేషన్ ఫస్ట్ ఎక్కడవుతుంది? ఆలోచించండి ఒక్కసారి. పరివర్తన రావాలి. ఈరోజు ఉదయం మేమంతా కూడా, మీ రాకముందే మేమంతా వచ్చేసినాం. ఎందుకంటే మీ ఆలోచనలు కనుక మారితే దేశం మారుతుందన్న ఒక స్వార్థంతో మేమందరం వచ్చాము ఇక్కడ. ప్రవీణ్ గారు కావచ్చు, మేడం కావచ్చు, భూషణ్ గారు కావచ్చు, మా శర్మ గారు కావచ్చు,
మేమందరం కూడా దేశం బాగుండాలి, దేశం ముందుకు వెళ్ళాలన్న తపన మాలో ఉంది. కాబట్టి ఆ తపనకు మీరందరూ కూడా ఈ రోజు నుంచి మన జీవితాలు కొత్త దిశగా ఆలోచనలో గనక మీరు వెళ్ళగలిగితే మరి ఇంత సమయం మనం విన్ని మనం చర్చించుకున్న దానికి ఒక రిజల్ట్ వస్తుంది దానికి. కాబట్టి యువర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని చూసి గర్వపడాలి. మీరు చదువుతున్న స్కూల్కి, చదువుతున్న కాలేజీకి మీరు ముఖ్య అతిథులుగా వెళ్ళాలి. యూ షుడ్ గో యాజ్ చీఫ్ గెస్ట్ యువర్ ఆల్మా మ్యాటర్. ఏ కాలేజ్ వాళ్ళు మీరు? ఏమ్మా? ఇగ్నైట్. ఎస్, మంచి పేరు మీద, ఇగ్నైట్. ఇగ్నైటెడ్ మైండ్స్ అని అబ్దుల్ కలాం గారు ఒక పుస్తకం రాశారు, చదవండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇగ్నైటెడ్ మైండ్స్ చాలా విషయాలు చెప్పారు. ఆర్యభట నుంచి మొదలు పెడతారు ఆయన. ఇగ్నైటెడ్ మైండ్స్ చదవండి. యు ఆర్ ఫ్రమ్ ఇగ్నైట్, ఆల్రెడీ యు ఆర్ ఇగ్నైటెడ్. సో యూ షుడ్ గో యాజ్ ఎ చీఫ్ గెస్ట్ యువర్ ఇగ్నైట్ కాలేజ్. ది థర్డ్ గోల్ యూ షుడ్ హ్యావ్ ఈస్ యువర్ సిగ్నేచర్ షుడ్ టర్న్ ఇన్ టు ఆటోగ్రాఫ్స్. మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి. స్పిరిట్ హీరో దగ్గర మనం సంతకాలకు వెళ్ళడం కాదు, స్పిరిట్ హీరో మన దగ్గర మన సంతకం కోసం రావాలి. దట్ షుడ్ బి యువర్ గోల్. నేను అతని దగ్గరికి వెళ్ళను, అతను నా దగ్గరికి వచ్చేలాగా చేసుకుంటానన్న భావాలు మీలో ఉంటే దెన్ ఫైనల్ ఏమవుతుంది? నేషన్ ఫస్ట్. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా దేశం పట్ల ఆలోచిస్తూ మనం గనక చేయగలిగితే భారతదేశం నెంబర్ 1గా మారుతుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా దేశం నెంబర్ 1గా ఉంటుంది. ఆ విధమైన ఆలోచనలు మీరు తయారు చేసుకోండి అని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. భారత్ మాతా కీ జై.